ముందుగా దేవునికి స్తుతులు. మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానాంశము సబ్బాతు అంటే విశ్రాంతి దినమున దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడు యేసు ప్రభువారు అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ సబ్బాతు దినము వలె విశ్రాంతి దినము వలె మనందరము కూడా ఆచారయుక్తమైనటువంటి భక్తి జీవితాన్ని ఏమైనా కొనసాగిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించి మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు గనక మనం అక్కడ గమనించినట్లయితే, విశ్రాంతి దినమున ఆ శిష్యులు పొలంలో పడి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు వారు వెన్నెలు తుంచి, అంటే ఆ యొక్క కొంకెలు ఏవైతే ఉన్నాయో పొలంలో ఆహారానికి తినేవి, అవి వారు చూసి వాటిని విరుచుకొని తినటం మనం చూడవచ్చు. అది గమనించినటువంటి పరిసయ్యులు కానీ సద్దుకాయలు ఇంకా కొందరు వ్యక్తులు గమనించి అది తప్పు అని తప్పుపడతారండి. ఎందుకు తప్పుపడతారంటే, అది విశ్రాంతి దినము కాబట్టి తప్పుపడతారు. ఈయన ఏంటి ఇలా ఉన్నాడు అని ప్రభువుని విమర్శిస్తున్నారు. అక్కడున్న పరిసయ్యులు ఏంటి దేవుడు, ఈయన దేవుడని దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు, కానీ ఈయన చేసే పనులన్నీ కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాయి, ఈయన చేసేవి ఏవి కూడా మాకు నచ్చట్లేదు అని పరిసయ్యులు బహుగా విమర్శించారండి యేసు ప్రభువుని. అంటే ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినమున స్వస్థతలు చేశారు. అలాగే విశ్రాంతి దినమున అనేకమైన అద్భుతాలు చేశారు. ఇలా శిష్యులను తీసుకొని వెళ్తూ ఉన్నారు. యేసు ప్రభువుని ఆ కాలంలో వెంబడించిన వారు కొందరైతే ఆయనను ఇరికించాలని, ఆయనను బాధ పెట్టాలని, ఆయన ఏం చేసినా దాన్ని తప్పుగా క్రియేట్ చేయాలని ఆలోచించేవారు కొందరు ఉన్నారండి. ఇప్పటికీ కూడా ఈ 2000 సంవత్సరాల తర్వాత మనం అంత్య దినాల్లో ఉన్నా కూడా కొందరు పరిసయ్యులు మెస్సయ్య ఇంకా రాలేదని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. వచ్చిన మెస్సయ్య యేసు ప్రభు వారిని వారు అంగీకరించలేరు. కొందరు యూదులు అంగీకరించారు, కొందరు ఇంకా అంగీకరించలేదు. ఈ పరిసయ్యులు వారి యొక్క స్వభావాన్ని బట్టి, స్వనీతిని బట్టి ప్రభువుని ఎక్కడికి వెళ్తే అక్కడ విమర్శించారండి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ముట్టి స్వస్థత చేశాడనేది ఒక నేరము ఆయన మీద మోపారు. అలాగే వ్యభిచారం చేస్తూ పట్టుబడినటువంటి స్త్రీ ఆమెని క్షమించటం ఏంటి అనే విషయాన్ని కూడా వారు తప్పు పట్టారు. వ్యభిచారం అంటే ఒకరే చేయరు కదండి, ఇద్దరు చేస్తారు. వారి క్రియలు ఎలా ఉన్నాయి అంటే, వ్యభిచరించినటువంటి పురుషుని వదిలిపెట్టి స్త్రీని పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్లతో కొట్టి చంపుతారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారు ఆచరిస్తున్నారని ఆలోచన వాళ్ళకుంటే మరి పురుషుని కూడా అలాగే చేయాలి కదా, చెయ్యరు. ఆనాడు సమాజంలో స్త్రీకి చాలా తక్కువ చూపు, తక్కువ స్థానం ఉన్నట్లు మనం గమనించాలి. ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు చేసేటప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పరిశీలనలో కొందరు ఆయనని బహుగా శోధించేవారు. ఈయనేంటి సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తున్నాడు, ఈయనేంటి పాపుల మధ్యకి వెళ్ళి భోజనం చేస్తాడు, అలాగే మత్తయిని క్షమించాడు, సుంకపు గుత్తదారులను క్షమించాడు, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వారిని క్షమించాడు, ఇంకా పొట్టి జక్కయ్యని క్షమించాడు, అలాగా కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు. ముట్టుకోకూడదు కదా ధర్మశాస్త్రం ప్రకారం, కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఊరి బయట వెలుపుట కడపట ఉండాల్సిన వాళ్ళని ముట్టుకొని స్వస్థత చేయటం ఏంటి?
ఏంటి ఈయన చేసే పనులని ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆయనని ఎలా ఇరికించాలి, ఎలా ఆయనని శోధించాలి, ఎక్కడ తప్పు పట్టాలనే విధానంలో వారు కాచుకొని ఉండేవాళ్ళండి పరిసయ్యులు. పరిసయ్యుల యొక్క విధానము మనం చూస్తే పరిసయ్యులు కూడా ఇశ్రాయేలీల్లో ఒక జాతికి సంబంధించిన వారు. పరిసయ్యులు, సుంకరులు, ఇలా ఎన్నో రకాల జనాంగం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. సద్దూకైలని, ఇలా వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీల తెగలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉన్నవారే. పరిసయ్యులు పునరుద్ధానాన్ని నమ్ముతారు, అలాగే మెస్సయాని కూడా నమ్ముతారు వాళ్ళు. కానీ కొందరున్నారు వాళ్ళు పునరుద్ధానం లేదని, దేవదూతలే లేరని చెప్పేవారు కూడా ఉన్నారండి. అటువంటి వారిని మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో. ఇలాగా వీరు ఎలా ఉన్నారంటే అండి, పరిసయ్యులు అనేవాళ్ళు వాళ్ళు భయంకరమైన కఠోరమైనటువంటి నియమ నిబంధనలు పెట్టుకున్నారు. వారికి ధర్మశాస్త్రం ప్రకారం అంటారు. వారు బహుగా దావీదుని నమ్ముతారు, దానియేలుని నమ్ముతారు, అబ్రహాముని నమ్ముతారు, మోషేని నమ్ముతారు. కానీ వాళ్ళందరికీ కూడా అధిపతి అయినవాడు, అంతకంటే గొప్పవాడైనటువంటి యేసు ప్రభు వారు వచ్చి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కూడా యేసు ప్రభుని నమ్మలేదు, విశ్వసించలేదు. ఆయనను ఎక్కడికి వెళ్తే అక్కడికి శోధించుకుంటూ తిరిగారండి. అటువంటి ప్రజలను కూడా మనం చూస్తాము. అటువంటి పరిసయ్యులు చాలా శోధిస్తూ అనేక విధానాలుగా ప్రభువుని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులుగా ఉన్నారండి బైబిల్ గ్రంథం. అయితే విశ్రాంతి దినం అంటే ఏంటంటే సబ్బాతు దినం. అది యూదులకి చాలా ప్రత్యేకమైనటువంటి దినం. వారు శుక్రవారం నాడు సాయంకాలం నుండి, అంటే శుక్రవారం అస్తమం అయ్యే అక్కడ నుండి తెల్లవారి శనివారం సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేంత వరకు కూడా వారు సబ్బాతుని పాటిస్తారు. ఆ సబ్బాతు పాటించేటప్పుడు వాళ్ళు చాలా ఆచారాలు పాటిస్తారు. కఠోరమైనటువంటి నిబంధనలు, అలవాట్లు వారు పెట్టుకున్నారు. అంటే అవి ఎలా ఉంటాయంటే, ఆచారము పాటించేటప్పుడు అవి వారికి ఎంతగా ఇదైనవి అంటే ఆచారం కోసమే బ్రతికేవారుగా ఉన్నారు. ఆచారం కోసమే బ్రతికే వాళ్ళుగా ఉన్నారనమాట. ఈ పరిసయ్యులు అయితే నమ్ముతారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ సొంత నీతిని నమ్ముకున్న వాళ్ళు. వాళ్ళు ఏం చెప్తే అదే నీతి, రైట్ అనే విధానంలో ఉన్నారు. వారు వేషధారులుగా కూడా ఉన్నట్టు ప్రభు వాక్యంలో చెబుతూ ఉన్నాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మనం గమనించినట్లయితే, వారి చెబుదురు కానీ చెయ్యరు. వారు చెప్పే ప్రతి మాట కూడా ఇతరులకు చెబుతారు. ఆ పరిసయ్యులు అలాంటి నీతి కలిగిన వారు. వారు చెప్పేది వారు ఆచరించరు, ఎదుటివారికి చెప్తారు. మనకి సామెతలు కూడా ఉంటాయి కదండి, ఎదుటివాడికి చెప్పటానికి నీతులు కానీ మనం పాటించటానికి కాదు అనే విధానంలో ఉంటాయి. అలాంటి వారనమాట వీరు. చెప్పుదురు కానీ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారు వాళ్ళు. సినగోగులు కూడా ఒక జాతి వారే యూదులలో. అటువంటి సినగోగులు సెన్హెడ్రిన్ సభలో గొప్పవారుగా పెద్దవారుగా ఉన్నారు. వారు వచ్చేసి దేవదూతలు నమ్మరు, మెస్సయాని నమ్మరు, అలాగే ఇంకా పునరుద్ధానం అనేది ఉందని నమ్మరు సినగోగులు. అంటే వాళ్ళు కూడా యూదులలో ఒక జాతే అనుకోండి, అయినా కూడా వాళ్ళు నమ్మని ప్రజలుగా ఉన్నట్టు అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఎంత ఇదిగా పాటిస్తారంటే అండి, ఆ విశ్రాంతి దినాన వారి కళ్ళ ముందు ఒక మనిషి పడి చచ్చిపోతున్నా కూడా వాళ్ళు పట్టించుకునే స్థితి ఉండదు. అందుకే బైబిల్ గ్రంథంలో ప్రభు అంటాడు కదా, ఈ మార్కు సువార్తలో 2వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా మనం గమనించినట్లయితే అక్కడ విశ్రాంతి దినాన ప్రభు యొక్క శిష్యులు పొలంలో పడి వెళ్తూ ఉన్నారు. అక్కడ ఆకలి వేసింది వాళ్ళకి, భోజనం చేయడానికి
వాళ్ళు అక్కడ ఉన్న వన్నెలు త్రుంచుకొని తినటం మనం అక్కడ చూడొచ్చు. అది చూసినటువంటి పరిశీలు అంటారు కదా, ఈరోజు విశ్రాంతి దినమే, వీరేంటి ఇలాగా తింటున్నారు, వీరేంటి ఇలా ఉన్నారు, ప్రభువు ఖండించడా, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, మరి అలా తింటున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అని వాళ్ళు ఎంతగానో శోధించారు. అప్పుడు ప్రభువు చెప్పేటువంటి సమాధానం ఉంటుందండి. ఈ యొక్క మార్కు సువార్త 2వ అధ్యాయము 25వ వచనము నుండి 28వ వచనం వరకు ప్రభు జ్ఞాపకం చేస్తాడు కదా. దావీదు పూర్వకాలమందు, ఇప్పుడు చెప్పేదంతా కూడా 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము లేకపోతే 28వ అధ్యాయంలో మొదటి నుండి ఉంటుందండి. ఆ టైంలో సౌలు ఏం చేశాడంటే తన కూతురినిచ్చి దావీదుకి వివాహం చేశాడు. పైకి చేశాడనే కానీ సౌలుకి ఇష్టం లేదు దావీదంటే. దావీదుని సౌలు తరుముతున్నప్పుడు దావీదు ఒక ప్లేస్కి వెళ్తాడండి. తన పరివారు అందరూ కలిసి వెళ్తారు. ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వారికి బాగా ఆకలేస్తుంది. 26వ వచనం చూడండి, 2వ అధ్యాయం మార్కు సువార్త. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవా మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలను తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చి వారిని ఆకలిని తీర్చిన వాడిగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడొచ్చు. చూడండి ప్రియులారా, విశ్రాంతి దినమున వాళ్ళు తినరు ఒక విషయం. అయితే విశ్రాంతి దినాన వారు ఎన్నో ఆచారాలు చేస్తారు, వాళ్ళకి ఇష్టమైనట్టు, స్వనీతిని బట్టి సొంతంగా పెట్టుకున్నటువంటి విషయాలు అవి చేస్తారన్నమాట. అక్కడ ఆ సందర్భంలో దావీదు తన పనివారు వెళ్ళినప్పుడు, సౌలుకి చిక్కకుండా వెళ్ళినప్పుడు, అక్కడ దావీదు ఒక నియమాన్ని, ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు పెట్టిన నియమమే కావచ్చు, అది దాన్ని బ్రేక్ చేస్తాడు. ఏంటంటే ఆ యొక్క బ్రేక్ చేసినటువంటి నిబంధన, అక్కడ ఆలయంలో పెట్టిన సముఖపు రొట్టెలు అవి అక్కడున్న ప్రధాన యాజకుడే తినాలి, వేరే వాళ్ళు ముట్టుకోవటానికి వీలు లేదు. కానీ దావీదు ఆ యొక్క సముఖపు రొట్టెలు తప్ప అక్కడ ఆహారం కూడా ఏం ఉండదు, ఆ నైవేద్యం పెట్టింది తప్ప అక్కడ ఏం ఉండదు. అటువంటి ఆహారాన్ని మరి దేవుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పోయే విధానంలో ఉన్నట్లు అక్కడ మనం గమనించవచ్చు దావీదుని. దావీదు వెళ్ళి ఆ మందిరంలో ఉన్నటువంటి సముఖపు రొట్టెలను, నైవేద్యాన్ని, ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో నైవేద్యాన్ని తీసుకొని తినటం, అక్కడ ఒక ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఒక నియమాన్ని బ్రేక్ చేసినట్టు మనం చూడవచ్చు. ధర్మశాస్త్రం ఎక్కడెక్కడ ఉందండి మనకి? నిర్గమాకాండం 23:12లో, నిర్గమాకాండం 31 అలాగే 17లో సబ్బాతుని ఎలా పాటించాలనే విషయం ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనించవచ్చు అన్నమాట. సబ్బాతు అనేది వారు నిష్టగా ఎంతో పవిత్రంగా పాటిస్తూ ఉన్నారు. దానిని ఆనాడు దావీదు బ్రేక్ చేశాడు. ఈనాడు శిష్యులు ఆహారం తినేటప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆ రూల్ని బ్రేక్ చేశాడు. విషయం ఏంటంటే అన్ని దినాలను సృష్టించింది దేవుడే, అన్ని దినాల్ని ఆచరించమనేది కూడా దేవుడే. 6 రోజులకే దేవుడు కాదండి, ఆయన విశ్రాంతి దినానికి కూడా దేవుడే. అక్కడ ఆ మాట సెలవిస్తాడు. దాన్ని తప్పుపడుతున్నారు, మీ శిష్యులు ఏంటి విశ్రాంతి దినం ఇలా తిన్నారు అంటే, ఆ తప్పు పట్టిన పరిశీలతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో ఒక వాక్యం తీసి దావీదు ఇలాగా తిన్నాడు, మీకు దావీదు ఓకేనా, దావీదు మంచోడా, నేను మంచోని కాదా మీ దృష్టికి అన్నట్లుగా యేసు ప్రభువారు చెబుతున్నారు. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా అండి ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, మోషేని నమ్ముతారు, అలాగే
దావీదును నమ్ముతారు, దానియేలు నమ్ముతారు, అంతకంటే గొప్పవాడు యోనాను కూడా వాళ్ళు నమ్ముతారు. కానీ అంతకంటే గొప్పవాడు, వాళ్ళందరికీ పైనున్నవాడు యేసు ప్రభువు, తండ్రి యొక్క ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చి చెబుతుంటే కళ్ళుండి కూడా చూడలేని వారిగా, గ్రుడ్డివారిగా, మెస్సయ్య తన కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా ఆయన నమ్మని వారిగా ప్రజలు ఉన్నారు. ఆయన చేసే పనులన్నీ కూడా తప్పు పట్టేవారిగా ఉన్నట్లు మనం చూడవచ్చు. వారికి భయంకరమైన క్రూరమైనటువంటి ఆచారాలు, పద్ధతులు ఉన్నాయండి. ఎమర్జెన్సీగా మరి చేసే పనులు కొన్ని ఉంటాయి, వాటిని కూడా పక్కన పెట్టేశారు. ఈనాడు మానవాళిలో మతం అనేది మానవుడు సృష్టించుకున్నదే కానీ దేవుడు సృష్టించింది కాదు. నువ్వు ఎవరెవరితో కలిసి ఉంటావో, నువ్వు ఒక ఏ జాతిలో ఉంటావు అనేది మానవులు పెట్టుకున్నదే. ద్వితీయోపదేశకాండం అలాగే నిర్గమాకాండం 20లో 10 ఆజ్ఞల్లో కూడా ఉంటుంది విశ్రాంతి దినాన్ని పాటించాలని. విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, ఏ పని నుండైనా వాళ్ళు విశ్రమించడానికి తీసుకోమని చెప్పాడు. కానీ ఆ విశ్రాంతి దినాన్ని అడ్డు పెట్టుకొని ప్రజల్ని కాల్చుకు తినటం, చంపుకొని తినటం, లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా ఆచారాలు చేయటం, కఠినమైన విధానాలు పెట్టుకోవడానికి దేవుడు పెట్టలేదండి. దేవుడు ఎప్పుడైనా కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అండి. ఎందులోనైనా, ఏ రోజులోనైనా సంతోషాన్ని, సమాధానాన్ని మానవాళి ఎదుర్కోవాలని వెతకాలనే విధానంలో దేవుడు ఆ రోజులన్నీ మనుషులకు ఇచ్చాడు. 6 రోజులకే ప్రభువు కాదండి మన ప్రభువు, 7వ రోజుకి కూడా ప్రభువే. సబ్బాతును పెట్టిందే యేసయ్య, ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే దేవుడు. ఆ దేవుడే వచ్చి కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు ఇంకేం సబ్బాతు? రూల్స్ని పెట్టాలన్నా, బ్రేక్ చేయాలన్నా దేవునికి అధికారం ఉందండి, మానవులకి లేదు. సిలువ మీద దొంగ చూడండి, బాప్తీసం లేకుండానే రక్షించబడ్డాడు. నేడే నీవు నాతో కూడా పరదైష్యులో ఉంది. మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు ఒక నిబంధన పెట్టాడు కదా, బాప్తీసం తీసుకోవాలి, అదొక పెద్ద ప్రాసెస్ ఉంది, దాని ప్రకారంగా వస్తేనే నేను చేర్చుకుంటానని రాయబడి ఉందిగా. మరి ఏంటి అక్కడ అంటే అది ఆయన ఇష్టం అండి. నియమాలు పెట్టాలన్నా, ఆజ్ఞలు ఇవ్వాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా దేవునికే అధికారం ఉంటుంది కానీ మానవులకి ఉండదు. అక్కడ సాక్షాత్తు దేవుని కుమారుడే ఉన్నాడు యేసయ్య, శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యులు. వాళ్ళు రూల్ బ్రేక్ చేశారని వీరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు, తప్పు పట్టారు వాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏదైనా అండి, మనం పెట్టుకునే వారాలు కావచ్చు, లేకపోతే ఉపవాసాలు కావచ్చు, నియమాలు కావచ్చు, నిష్టలు కావచ్చు, మతాచారాలు కావచ్చు, డినామినేషన్ ఆచారాలు కావచ్చు, అవన్నీ మనిషిని దేవునికి దగ్గర చేసే విధానంలో ఉండాలి, మనిషి సమాధానంగా బ్రతికే విధానంలో ఉండాలి. కానీ అవన్నీ కూడా మానవుని డామినేట్ చేసే విధానంగా, మనిషిని మించిపోయే విధంగా ఉండకూడదండి. ఈనాడు సమాజంలో పెట్టుకున్నటువంటి ఆచారాలను మనం ఒకసారి గమనిస్తే అక్కడ కొంతమంది న్యూస్లో మనం చూస్తూ ఉంటాం, కులాంతర వివాహం చేసుకున్నారని అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయిని నరికి చంపారు, లేకపోతే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయిని ఇలా చేశారు, అలా చేశారని అంటూ ఉంటాం. ఏదైనా ఆచారము, కులాలు ఏవైనా కూడా మనల్ని మంచిగా జీవించే విధానంలో, దేవునికి దగ్గర చేసే విధానంలో, మనకి కావాల్సిన రీతిలో మనం నియమాలు, పద్ధతులు, ఆచారాలు పెట్టుకోవాలి. కానీ ఆచారం ఉంది కాబట్టి దానికి తగిన విధానంలో మనల్ని మార్చుకోకూడదండి. ఇక్కడ ప్రభు వాక్యంలో కూడా అంటాడు, మరి ఒక గుంటలో ఏదైనా పడిపోతే జంతువు, దాన్ని మీరు రక్షించరా, ఏంటి మీరు మాట్లాడేది అనే మాటను ప్రభు అక్కడ చెబుతున్నాడు. ఒక సందర్భంలో విశ్రాంతి దినాన ఒక గొర్రెనో మేకనో ఏదన్నా కానీ గుంటలో పడిపోతే దాన్ని రక్షించకుండా ఇది విశ్రాంతి దినము అని మీరు చెబుతారా? అసలు దాని ప్రాణం కదా కాపాడటం.
ముఖ్యమైన విషయం. దాన్ని ఎందుకు మీరు చూడరు అనేది ప్రభు చెబుతున్నాడు. వ్యభిచారం చేసినటువంటి స్త్రీని పట్టుకొని వెళ్ళి కొట్టడమే తెలుస్తుంది, అదే శిక్ష మళ్ళీ పురుషుడికి లేదు. ఆమెను కొట్టి చంపటమే తెలుస్తుంది, కానీ ఆమెలో ఒక ఆత్మ ఉంది, ఆమెను రక్షించాలి, ఆమెను మార్చాలి, ఆమెలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసి పాపానికి దూరం చేసి ఆమెను రక్షించాలి, ఆమెను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఆమెలో దేవుడు పెట్టినటువంటి ఒక విలువైన ఆత్మ ఉందని మనుషులకి గ్రహించలేని వారిగా ఉన్నారు పరిసయ్యులు. ఆ పరిసయ్యులు కొత్తిమీరలోను పుదీనాలోను దశమ భాగాలు తీసేవారు. వాళ్ళు నిష్టగా విశ్రాంతి దినాలు ఆచారాలు చేస్తారు, నిష్టగా ఉపవాసాలు ఉంటారు, 10వ భాగం అంటే దశమ భాగాలు తీస్తారు. కానీ మనిషిని మనిషిగా ప్రేమించలేరు. నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని ఎడల నువ్వు ఎందుకని బైబిల్ గ్రంథంలో దేవుడు రాశాడు. ఏ ఆచారం అయినా, ఏ పద్ధతి అయినా, ఏదైనా సరే అండి, మనిషికి ఉపయోగకరంగా ఉండాలి, అది మేలు చేసేదిగా ఉండాలి, హాని చేసేదిగా ఉండకూడదు. దాని ద్వారా మానవుడు సేద తీరాలే కానీ అలాగా మూర్ఖత్వంతో హత్యలు చేసుకునే వారంగా మనం ఉండకూడదు. ఆదికాండంలో దేవుడు ఆదాముకి విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. 7వ దినాన్ని విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. అంటే విశ్రాంతి దినాన్ని ఏం తినొద్దు అని చెప్పడం కాదు దానికి అర్థం. వీరు భయంకరమైన ఆచారాలు పరిసయ్యులు పెట్టుకున్నారు. ఇంట్లో మనిషి చనిపోతే ఆ మనిషిని అలా వదిలేసి సబ్బాతుని పాటించమని ప్రభువు చెప్పలేదు. ముందు ఆ మనిషిని ఏం చేయాలో అది చేసిన తర్వాత పాటించాలి. కాబట్టి ప్రియమైనటువంటి క్రైస్తవ బిడలారా, ఆచారమైన, మతమైన, కులమైన, ఏ జాతైనా ఆచారం అనేది మానవుడికి మేలు చేసేదిగా, ఉపయోగపడేదిగా ఉండాలి, కానీ మానవుని మింగేసేదిగా, మానవుని చెడు దారిలో పట్టించేదిగా ఉండకూడదు. ఒక సంఘంలో ఒక సంఘటన జరిగిందండి. అదేంటంటే 2 బిడ్డలకు, ఒక మగబిడ్డకి, ఒక స్త్రీకి, ఒక పురుషుడికి వివాహము ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ వారు పెండ్లికి ముందే వారు పాపం చేశారు. ఆ పాపానికి ఫలితంగా ఒక బిడ్డ కడుపులో పడ్డాడు. వివాహం అయితే కాలేదు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేయాలి? వివాహం చేయాలా లేకపోతే చేయను పొండి అనాలా? కొన్ని సమస్యలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు బిడ్డ అనేది యెహోవా ఇచ్చు బహుమానం అయితే ఆ బిడ్డను కాపాడాలి. పరువు నష్టం, పరువు పోతుంది, లేకపోతే అలాగా అని ఆలోచనలు చేస్తే ఆ బిడ్డను చంపేయాలి. ఏది చేస్తే మేలంటారు? ఒక నిండు ప్రాణాన్ని కాపాడితే మేలంటారా? సమాజంలో మనం పెట్టుకున్న నిబంధన బట్టి ఆ బిడ్డను చంపేయటం మేలంటారా? పాస్టర్స్కి కొన్ని సందర్భాలు ఇటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆనాడు దావీదుకి తినటానికి అక్కడ ఏం లేదు, ఫుడ్ ఏం లేదు. ఆయన వెళ్ళిన చోట ఆలయం దగ్గర ఆ సముఖపు రొట్టెలు దేవుడి దగ్గర పెట్టిందే ఉంది. అవి తీసుకొని తినాలంటే యాజకులు తప్ప మామూలు వాళ్ళు తినకూడదు. ఒక పక్క ఆకలేస్తుంది, తిండి లేదు. ఆ సమయంలో దావీదు రూల్ని బ్రేక్ చేసి తినేశాడు. యేసు ప్రభు వారు కూడా పొలంలో వెళ్ళేటప్పుడు శిష్యులు ఆకలి కొన్నారు, ఆ వన్నెలు తీసుకొని తినేశారు, రూల్ బ్రేక్ చేశారు. దాన్ని ప్రశ్నించారు పరిసయ్యులు, కానీ దేవుడు చక్కగా జవాబునిచ్చాడు. విశ్రాంతి దినాన్ని ఒక ఆచారంగా మీరు పాటిస్తున్నారు, కానీ దాని పరమార్థం అనేది మీరు గ్రహించలేకుండా ఉన్నారు అంటాడు. అంతే కదండి, మరి ఎంత మాత్రం గ్రహించేవారుగా లేరు వాళ్ళు. ఎందుకు పెట్టాడు విశ్రాంతిని? ఆయన కృపతో, సమాధానంతో అందరూ మంచిగా ఉండాలనే కదా దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చింది, రెస్ట్ అనేది ఇచ్చింది. దాన్ని ఇటువంటి ఛాందస్తానికి లేకపోతే చెడుకి హైలైట్ చేయడానికి, ఎదుటి వాళ్ళని తప్పు పట్టడానికి అంత మాత్రం వాడకూడదండి. అయితే మరి యేసు ప్రభు వారు అలా చెప్పారు కాబట్టి ధర్మశాస్త్రానికి ఏమైనా వ్యతిరేకమా? కాదు. ఆయన ప్రతి
ఆజ్ఞను కూడా ధర్మశాస్త్రంలో ఆచరించి కొట్టివేసినట్టు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూడొచ్చు. అలాగే ధర్మశాస్త్రం గురించి ఒక మాట చెప్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం అనేది మానవుని నీతిలోకి నడిపించలేదు, కానీ అంటే నడిపిస్తుంది. ఎలా అంటే ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిదండి. అద్దం ముందుకెళ్ళి మనం చూసుకుంటే మన ముఖంలో ఏమేమి మరకలు, మచ్చలు, పులిపెర్లు లేకపోతే మొటాలు ఉన్నాయో చూపిస్తుంది. ధర్మశాస్త్రం అలా చూపిస్తుంది, అంతేగాని ధర్మశాస్త్రము ఆ పులిపురులను లేకపోతే మచ్చలను మరకలను తొడవదు. అది ధర్మశాస్త్రం అంటే. అందుకే అంటాడు ధర్మశాస్త్రం అనేది నీతి నుండి మానవుని రక్షించలేదు. ధర్మశాస్త్రం అనేది దేవుని యొద్దకి వెళ్ళేలాగా చేయలేదు, కానీ తప్పును తప్పుగా ఖండించే విధానంలో ఏది తప్పో ఏది రైటో అనేది ధర్మశాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కానీ నువ్వు రక్షించబడాలంటే క్రీస్తు రక్తంలో కడగబడాలి. అప్పుడే నీకు విమోచన ఉంటుంది అనేది తెలుసుకోవాలి. మనం సబ్బాతు దినంన ఎమర్జెన్సీగా ఏదైనా పని వస్తే చేయకుండా ఉండాలని మనం ఎప్పుడు అనుకోకూడదండి. చెయ్యాలి. ఆచారం కంటే ప్రాణం గొప్పది కదా. కాబట్టి ఆచారాన్ని పక్కన పెట్టి మనుషులు ప్రాణాలు కాపాడటం, మనుషునికి మానవత్వానికి విలువ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారండి చాలా వరకు కూడా మానవత్వానికి విలువ ఇచ్చాడు, ఆచారాలకు ఇవ్వలేదు. ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కాబట్టి చేయండి అని ప్రోత్సహించలేదు. వ్యభిచరించిన స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారం కొట్టబడాలని ధర్మశాస్త్రంలో ఉంటే ఆమె వెనకాల మరి ఆమెను రక్షించాలని, ఆమెకు ఒక ఆత్మ ఉందని, దేవుని చెంతకి చేరాలని యేసు ప్రభు వారు ఆలోచించారు. ఈ యేసు ప్రభు వారు ఏంటి, సుంకరులతో పాపులతో సహవాసం చేస్తున్నాడని కూడా తప్పు పట్టారు. ఆ సందర్భంలో అంటాడు కదా, వైద్యుడు ఆరోగ్యంగా ఉన్నవాడి కోసం కాదు, అనారోగ్యంగా ఉన్నవాడి కోసమే వచ్చాడు. ఆయన పరమ వైద్యుడు. ఆయన పాపుల కొరకే వచ్చాడు, కానీ నీతిమంతుల కొరకు రాలేదు. నశించిపోతున్న ఎన్నో రకాల ఆత్మలు సంఖ్యలో పడి వారికి గుచ్చుకున్న ముళ్ళు వారే తీసుకోలేకుండా ఎంతో బాధపడేటువంటి వ్యక్తుల యొద్దకు ఆయన వచ్చాడండి. వచ్చి వారిని కూడా రక్షించాడు. 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తిని కాపాడాడు. అలాగే ఊరు వెలుపుట దెయ్యాలతో పీడించబడిన వ్యక్తిని కాపాడాడు. వ్యభిచరించిన స్త్రీలను క్షమించాడు. పాపులతో సహవాసం చేశాడు. ఇవన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఈయన చేసే అన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని పరిశీలి ఎక్కడికి వెళ్తే అక్కడ శోధించారు. విశ్రాంతి దినమైనా, వర్కింగ్ డే అయినా, ఏదైనా కావచ్చు, మనుషుల కొరకే పెట్టుకున్నారు. కానీ విశ్రాంతి దినం కోసం మనుషుడు కాదండి, మనిషి కోసం విశ్రాంతి దినం. ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలనే విషయం దేవుడు మనలో కోరుకుంటుంది ఏంటంటే ఆచారాలు, పద్ధతులు, కఠినమైన, క్రూరమైన, అవివేకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు ఆయన మన దగ్గర కోరుకోలేదు. కానీ మనలో ఆయన కృపను పెట్టాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 23 వరకు మనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 23 వరకు ఆలోచన చేస్తే కృపా సమాధానాలు మీలో ఉండాలంటాడు. ఆ సబ్బాతు దినానికి, విశ్రాంతి దినానికి కూడా ప్రభువే ఆయనే కదా ఇచ్చాడు. 7 రోజులు ఇచ్చినా, 6 రోజులు ఇచ్చినా, విశ్రాంతి దినం ఇచ్చినా అవి ఆయన పెట్టిందే కదా. ఆయనే బ్రేక్ చేయగలుగుతారు. అందుకే అక్కడ అంటాడు కదా, మీకు దావీదు తెలుసు, ఆయన మీద చాలా ఇష్టం, గౌరవం ఉంది. మోషే తెలుసు, మోషే కోసం ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. యోనా తెలుసు, సొలొమోను కట్టిన దేవాలయం తెలుసు మీకు. వాళ్ళందరికంటే గొప్పవాడు మీ కళ్ళ ముందే తిరుగుతున్నా కూడా మీరు పట్టించుకునేవారుగా లేరు. మీకు ఆత్మీయ అంధత్వం అనేది వచ్చింది. మీరు కళ్ళ ముందే చూస్తున్నటువంటి మెస్సయాను గుర్తుపట్టట్లేదు. తప్పు చేస్తున్నారు మీరు అనేది దేవుడి వాదన. అందుకే వారు అన్నారు కదా, సిలువేయండి అన్నారు. అంతేగాని మా కోసం వచ్చిన మెస్సయ ఇతనే, కాబట్టి ఇతనిని మేము దేవుడిగా అంగీకరిస్తాము,
దేవుని కుమారుడిగా అంగీకరిస్తామని వాళ్ళు ఎంత మాత్రం కూడా చెప్పలేదండి. దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది, ఆయన ఆ యొక్క ఆధారం లేని రాయిగా అక్కడ కనపడుతున్నాడు. ఆయన అక్కడ కూడా చూడొచ్చు, యేసుప్రభు వారి గురించి చెప్పారు. కృపా సమాధానాలతో మానవుడు నీతిగా సంతోషంగా బ్రతకాలనే రూల్స్ని ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని స్వనీతిని సొంత నీతిని చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే బ్రతకాలని కాదు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనము, 41వ వచనము, 42 వచనాలు గమనిస్తే అక్కడ ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, వాళ్ళే మాకు మార్గదర్శనం అని మీరు అనుకుంటున్నారు కదా. యేసు ప్రభు వారు ఎంత గొప్పోడు అనే విషయాన్ని మత్తయి సువార్త మత్తయి భక్తుడు అనేవాడు రాసిపెట్టి ఉన్నట్లు మనం తెలుసుకోవాలన్నమాట. అది దేవుని యొక్క సంకల్పం. సబ్బాతు దినం యొక్క ప్రాధాన్యత, విశ్రాంతి దినం యొక్క ప్రాధాన్యత వారికి చెప్పాడు. ఆచారం, అలవాటు, పద్ధతి అనేది ఏదైనా కూడా మానవుని పక్కదారి పట్టించే విధానంలోనూ ఆచారమే మింగేసే విధానంలోనూ ఉండకూడదండి. ఈనాడు వార్తలు చూస్తే మనం న్యూస్లో ఎన్నో విషయాలు చెప్పబడుతున్నాయి. అవేంటంటే ఇంట్లో కలిసి రావట్లేదని నరబలి చేయాలని, పసిబిడ్డలను నరబలి చేయాలనే దుష్ట దుర్మార్గపు ఆలోచనలు, ఇంకా ఎన్నో ఏలుబడి చేస్తున్న ఈ సమాజంలో దురాచారాలు అవి మనిషికి కీడు చేసేయే కానీ మంచి చేసే ఎంత మాత్రం కానీ కాదు. గ్రహించుకోవాలి. ఏ నియమమైనా నిష్ట అయినా విశ్రాంతి దినాన పెట్టుకున్నా, వర్కింగ్ డేస్లో కానీ పెట్టుకున్నా కూడా మనం ఏం చేయాలంటే ఈ ఉపవాసాలు కానీ ఏదైనా కూడా ఎలా ఉండాలంటే ప్రభువుకి దగ్గరయ్యే విధానంలో, ఆయన కృపయొద్దకు వచ్చే విధానంలో ఉండాలి. కానీ ఆయనకి దూరం చేసే విధానంలో ఉండకూడదు, అడ్డుగోడుగా ఉండకూడదు నీకు ప్రభువుకి మధ్య. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనంలో పరిసయ్యుల గురించి అంటాడు కదా, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. 100 మంది చెప్తారే కానీ చెయ్యరండి. పరిసయ్యుల గుంపులో చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-2లో నికోదేము పరిసయ్యుడే, పౌలు కూడా పరిసయ్యుడేనండి. ఎలాగంటే మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 26:5లో, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11లో అపోస్తులుడు పరిసయ్యుడు బెన్యామీను గోత్రానికి చెందినవాడని అక్కడ సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:5-6 వచనాలు కూడా మనం గమనించినట్లయితే ఆ విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. ఈ ఆచారము శుక్రవారం నైటు సూర్యోదయం నుండి మొదలు పెట్టుకుంటే శనివారం నైట్ సూర్యోదయం వరకు నిష్టగా ఉంటారు. చాలామంది ఉపవాసాలు ఉంటారు కదండి, ఉపవాసాలు ఉంటారు, నిష్టగా ఉంటారు. ఆ నిష్టగా ఉండే దాంట్లో దేవుడు నువ్వు ఎంత నిష్టగా ఉన్నావు, ఎంతసేపు ఉన్నావు, ఎంత టైం గడిపావు అనేది చూడడు. కానీ దేవునితో ఎంత సమయాన్ని ఇచ్చావు, ఆ నిష్టగా ఉన్న రోజు నీ మనసు ఎలా ఉంది, మనసంతా కుళ్ళు కుట్రలతో నిండిపోయిందా, ఆచారయుక్తమైన భక్తి జీవితం చేస్తున్నావా అనేది దేవుడు నీలో చూస్తాడు. ఆనాడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారే కానీ పేదలను కనికరించరు, తల్లిదండ్రులు లేని వారిని హక్కును చేర్చుకోరు, చాలా రిచ్గా చాలా ఆస్తిపరులుగా ఉన్నారు వాళ్ళు పరిసయ్యులు. వాళ్ళందరూ కూడా ఏమాత్రం పేదలకు సహాయం చేసేవారుగా లేరు. మనసు లేని భక్తి జీవితము, మనసాక్షి లేని భక్తి జీవితం, మంచి మనసే లేని భక్తి జీవితం ఎవరికి కావాలండి? దేవుడికి అవసరం లేదు. దేవుడికి నీ మనసు అవసరం. ముఖ్యంగా దురాచారాలు, దుష్ట ఆలోచనలు అవన్నీ కూడా మానవుని పరలోకం చేర్చవండి. కాబట్టి ఆచారం అనేది మనకి మేలు చేసేదిగా మనం పెట్టుకోవాలి. కానీ ఆచారం నిన్నే మింగేసే విధానంలో, నువ్వే అన్నీ కోల్పోయే విధానంలో, ఆచారం కోసం, అలవాట్ల కోసం, పద్ధతుల కోసం, పరువు కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎంత మాత్రం దేవుడికి ఇష్టం ఉండదు.
ఏ రోజునైనా సృష్టిలో ఈ భూమి మీద ఏదైనా దేవుడు మానవునికి ఉపయోగపడాలని సమాధానంగా సంతోషంగా మానవుడు ఉన్నాడనే చేశాడు. కానీ ఆచారాల పద్ధతిని అడ్డుగోడగా పెట్టుకొని పరిసయ్యుల్లాగా ఎదుటి వారిని సహోదరుల్ని హింసించుకొనుచు నీ చుట్టూ ఉన్న వారిని హింస పెడతా నేను చాలా భక్తి జీవితం చేస్తున్నాను, దశం భాగాలు ఇస్తున్నాను, పుదీనా కొత్తిమీరలో కూడా దేవునికి బాగానే ఇస్తున్నాను, విశ్రాంతి దినాన మరి సబ్బాతును ఆచరిస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, ఇంకేం కావాలి అని మేమే నేరుగా వెళ్ళిపోతాం పరలోక రాజ్యం అనే భ్రమలో వాళ్ళు ఉంటున్నారు. అవన్నీ కూడా స్వనీతి అండి. స్వనీతి మానవ నీతి అంట దేవుని దృష్టికి మురికి గుడ్డవలే ఉంటుంది. మరేం చేయాలి? నువ్వు చేసే సొంతంగా నువ్వు ఆచరించే ఆచారాలు దేవుని దృష్టికి మురికి గుడ్డగా కనిపిస్తాయి. మరేం చేయాలి నువ్వు అంటే, దేవుడు మానవుల్లో మానవత్వాన్ని చాటి చెప్పాడండి. యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటంటే, మానవత్వమే మర్చిపోయి ప్రవర్తిస్తున్న మనుషులకు బుద్ధి చెప్పడానికి వచ్చాడు. దేవుడు కోరుకునేది ఏంటంటే మానవ విలువలు, మానవత్వము, మనిషికి మేలు చేసే విధానంలో పరిచర్య చేశాడు ఆయన. సమరయశ్రీ ఎంతమంది అమ్మా నీకు భర్తలు అంటే చెప్పింది, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదని చెప్తే అవునయ్యా అని చెప్పింది. ఆత్మ నశించిపోయే ఆత్మలు ఆయనకు కావాలి. అంతేగాని ధర్మశాస్త్రాన్ని మూఢ విశ్వాసాలు, మూర్ఖపు ఆచారాల ద్వారా మనం తప్పిపోయే వారంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆచారం అనేది నిన్ను ముందుకు నడిపించి మంచిలో నడిపించడానికే ఉండాలి, కానీ ఆచారం కోసం నువ్వు తప్పిపోకూడదు. మా కులంలో లేదండి ఇలాగా, మా జాతిలో ఇలా లేదు, ఇలా చేయాల్సిందే అని చెప్తూ ఉంటారు కొందరు. ఆ ఆచారం అనేది నిన్ను కాపాడేదిగా ఉండాలి, నీకు మేలుకరంగా ఉండాలి, ఉపయోగం ఇచ్చేదిగా ఉండాలి, కానీ నిన్నే మింగేసేదిగా, నిన్నే అంతం చేసేదిగా ఆచారం ఎంత మాత్రమూ ఉండకూడదండి. ఈ సబ్బాతు దినము, విశ్రాంతి దినాన మనం తెలుసుకోవాల్సిన వాక్య భాగము, ఇందులో ఉన్న నీతి ఏంటంటే, ఆచారము, విశ్రాంతి దినము ఏదైనా కూడా నిన్ను నష్టపరిచేదిగా ఉండకూడదు, నిన్ను దేవునికి దగ్గర చేసేదిగా ఉండాలి. అటువంటి మనస్సాక్షిని మీరు అందరూ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయా. ఇంతదనుకు నాయన ఎందరో నాయన అయా మీరు వచ్చి వెళ్ళిన కాలంలో కావచ్చు, పాత నిబంధనలో కావచ్చు, అనేకమైన మూఢ విశ్వాసాలు, ఆచారాలు, పద్ధతులలో నాయన కొట్టుకొని పోవచ్చు, బయటకు రాలేకనైనా తండ్రి నిజమైన దేవునికి ఏది ఇష్టం, ఏది దేవుడు కోరుకుంటున్నాడు, మానవుడు సమాధానముగా నెమ్మదిగా జీవించాలనే కదా అనే విషయాన్ని గ్రహించక వాళ్ళు పెట్టుకున్న మూఢ విశ్వాసాల కొరకే బ్రతికే వారిని మార్చండి. ఈనాడు ఆచారయుక్తమైన భక్తి జీవితం చేయటం కాదు, కానీ మీ చిత్తానుసారమైనటువంటి భక్తి జీవితం నైనా మేము కొనసాగించే గొప్ప అవకాశం మాకు కల్పించమని చిన్న ప్రార్థన యేసునామమును బట్టి అడిగి పెట్టుకుని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.